హాయ్ అండి. మనం ఫంక్షన్ స్టైల్లో శనగపప్పు వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా వంకాయలను తీసుకుని ఒక బౌల్లో వాటర్ తీసుకుని వాటర్లో సాల్టు పసుపు వేసుకుని వంకాయ ముక్కలు అనేది వాటర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని 2 గరిటెలు ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక ఇప్పుడు వంకాయ ముక్కలు అనేది వేసేసుకోండి. వంకాయ ముక్కలు వేసేసుకుని ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి. పసుపు, సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ అనేది మూత పెట్టి కుక్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు అనేది సాఫ్ట్ అవుతాయి. ఒక 2 నిమిషాలు ఆగినాక చూడండి. ఒకసారి అలా మిక్స్ చేసుకుని కట్ చేసి పెట్టిన టమాటాస్ 2 టమాటాస్ వేసుకున్నాను నేను. టమాటాస్ వేసుకుని ఒకసారి అలా మిక్స్ చేసుకుని కొంచెం టమాటాస్ అనేది మగ్గినాక ఒక 80% పచ్చనిపప్పు అనేది ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టిన పచ్చనిపప్పు దీంట్లో వేసేసుకోండి. కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని ఒకసారి అలా మిక్స్ చేసుకోండి. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి అలా మిక్స్ చేసుకోండి. మూత పెట్టుకుని మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఫంక్షన్ స్టైల్లో మన ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్. కొంచెం ఫైనల్గా ధనియాల పొడి, కొత్తిమీర వేసుకుని ఒకసారి అలా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. శనగపప్పు వంకాయ కర్రీ చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.